హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే అండి. ఈరోజు ఒక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేసాను అనమాట. ఈరోజు ఆదివారం కదండి. నేను నూకాలమ్మ గుడిలో 108 ప్రదక్షిణాలు చేయడానికి వెళ్దామని ఈరోజు అనుకున్నాను అనమాట. పొద్దుటే లేచి ఇంటి దగ్గర పూజ ముగించేసుకుని అమ్మవారి ఆలయానికి అయితే వచ్చేసామండి. ఇక్కడ మాకు కొంచెం దగ్గరలోనే ఉంటుంది ఇక్కడ నూకాలమ్మ అమ్మవారి ఆలయం. ఈ ఆలయానికి వచ్చి 1964లో అమ్మవారు ఇక్కడ వెలిసారండి. అప్పటి నుంచి అమ్మవారు ఇక్కడ పూజలు అందుకుంటున్నారనమాట. మనం చూస్తున్నాం కదా గుడి, ఇప్పుడు చిన్న గుడి ఇది. తర్వాత 2019 సంవత్సరంలో పక్కనే పెద్ద గుడి కట్టడం జరిగింది. దాని గురించి చెప్తాను మీకు. ఇక్కడ చిన్న గుడి లోపల వచ్చేసరికి ఇలా ఉంటుంది అనమాట అమ్మవారు. ఇక్కడ ఫస్ట్ అమ్మవారు రాయి రూపంలో వెలిసారండి. తర్వాత ఇక్కడ మనం చూస్తున్న ఈ విగ్రహాన్ని ప్రతిష్ఠించారనమాట గ్రామ పెద్దలందరూ కలిసి. ఇక్కడ బాగా పొలాలు అనమాట. ఇప్పుడు కూడా పొలాలే ఉన్నాయండి. అప్పటి నుంచి ఇప్పటి వరకు రైతులందరూ కలిసి ఇక్కడ ఈ అమ్మవారి విగ్రహాన్ని ప్రతిష్ఠించారండి. ఇక్కడ ప్రతి సంవత్సరం కూడా ఉగాదికి, దసరా అప్పుడు కూడా ఉత్సవంలాగా చేస్తారండి. జాతరని చాలా బాగా చేస్తారు. చాలా బాగుంటుంది. మొత్తం ఊరంతా ఇక్కడ ఉన్నట్టు ఉంటుంది, అమ్మవారి దగ్గర ఉంటుంటుంది అనమాట. అమ్మవారి విగ్రహం చూసారా, అప్పుడు ప్రతిష్ఠించిన విగ్రహం అనమాట ఇది. అమ్మవారి ఎదురుగుండా పోతురాజు స్వామి ఉన్నారండి. ఇక్కడ అమ్మవారికి ముందు పసుపు కుంకుమ పెట్టేసి పక్కన గుడికి వెళ్దామని నేను ఇక్కడ అమ్మవారికి అలంకరణ అయితే చేస్తాను. పూలు పెట్టేసి అమ్మవారికి బొట్టు పెట్టి కొబ్బరికాయ కొట్టేసి పక్క గుడికి వెళ్దామండి. దీపారానికి దీపం కూడా పెట్టాను అనమాట. అయితే ఇక్కడ ఫస్ట్ ఈ గుడి అనమాట ఎదరకుండేదండి, రోడ్డు దగ్గర ఉండేది. బాగానే రోడ్డు వెడల్పు చేయడంతో ఈ గుడిని బాగా వెనక్కి తీసుకొచ్చి వెనక్కి జరిపి కట్టారనమాట. మళ్ళీ ఇది అప్పుడు ఆ టైంలోనే 2019లోనే ఈ గుడి వెనక్కి కట్టిన తర్వాత పక్కన పెద్ద గుడి కట్టారండి. ఇక్కడ మన జంగారెడ్డిగూడెంలో సూర్య ఎలక్ట్రానిక్స్ అధినేత రాజాని సత్యనారాయణ గారిని మంచి ఆధ్యాత్మికవేత్త అండి ఆయన. అమ్మవారికి ఇంకేదైనా చెయ్యాలి మనం అని చెప్పేసి ఈ చిన్న గుడి ఇలా ఉండగానే పక్కనే పెద్ద విగ్రహం పెట్టి పెద్ద గుడి కట్టారనమాట. ఆ గుడిని మీకు చూపిస్తాను. ఇక్కడ దండం పెట్టేసుకుని పక్క గుడికి వెళ్దామండి. ఇప్పుడు చూసారా, నేను ఇక్కడ పెద్ద గుడి దగ్గరకు వచ్చాను. ఇక్కడ ధ్వజస్తంభం దగ్గర నుంచి ప్రదక్షిణాలు స్టార్ట్ చేయాలి కదండి. ధ్వజస్తంభం చూసారు కదండి. ఇక్కడ 49 అడుగుల ఏకశిలతోటి నిర్మించిన ధ్వజస్తంభం అండి. ఇక్కడ విశిష్టత అనమాట గుడి. ఇక్కడ నుంచి 108 ప్రదక్షిణాలు స్టార్ట్ చేద్దామని ఇక్కడ దండం పెట్టుకుని నేను ప్రదక్షిణాలు మొదలు పెట్టడం జరిగింది. అయితే నా ప్రదక్షిణాలు పూర్తయ్యే లోపల ఒకసారి గుడి గురించి కూడా మీకు వివరిద్దామని అనుకుంటున్నాను అనమాట. నేను ఏకశిల విగ్రహం 49 అడుగులు ధ్వజస్తంభమే కాకుండా ఇక్కడ అమ్మవారి విగ్రహం కూడానండి గుజరాత్ నుంచి తెప్పించారనమాట. 13 టన్నుల ఏకశిల అనమాట. ఇది కూడా 13 టన్నుల రాయిని తీసుకొచ్చి జైపూర్లో శిల్పాన్ని చెక్కించడం జరిగిందండి. ఇక్కడ ఇంకొక విశిష్టత ఏంటంటే, ముందుగా శ్రీచక్రాన్ని ప్రతిష్ఠించిన తర్వాత అప్పుడు అమ్మవారి విగ్రహాన్ని ప్రతిష్ఠించారండి. అందుకే శ్రీచక్ర సహిత నూకాంబిక అమ్మవారిగా ఇక్కడ అమ్మవారి పేరుందారనమాట. అమ్మవారి విశిష్టత గురించి ఇప్పుడు ఆలయ ప్రాంగణంలో ఉన్న అమ్మవారి విగ్రహాలు ప్రతిరూపాలు కూడా మీకు చూపిస్తారనమాట. ఇప్పుడు మీరు చూస్తున్న చిన్న గుడి అండి. ఇది చిన్న గుడి గోపురం. దీని పక్కనే ఇది పెద్ద గుడి మనకు కనిపించేది. చిన్న గుడి దగ్గర జంతుబళ్ళు అవి ఇస్తారండి. ఇక్కడ శ్రీచక్రం ఉండడంలో పెద్ద గుడిలోని జంతుబలి నిషేధం అనమాట. ఇక్కడ జంతుబళ్ళు గట్ట ఏమీ ఇవ్వరు. అమ్మవారి ఆలయ గోపురాన్ని చూస్తున్నాం కదా మనం. ఇప్పుడు అమ్మవారి ఆలయ ప్రాంగణం అండి ఇది. ప్రాంగణంలో పెట్టిన విగ్రహాలు అవి మీకు ఇప్పుడు చూపిస్తాను నేను. చాలా అందంగా తీర్చిదిద్దారు కదండి ఇవి. అవి చెక్కినట్లేదు అసలు, ఖచ్చితంగా అక్కడ ప్రతిష్ఠించేసి ఎంత బాగున్నాయో కదా చూడడానికి. ఇక్కడ గుళ్ళో కూర్చున్నామంటే చాలా ఆహ్లాదంగా ఉంటుందండి. మేము పొద్దుటే 6:30 7 అవుతుంది అప్పుడు టైం. అంతే ఆ పొద్దుటే వెళ్ళాము గుడికి. చాలా బాగుందన్నమాట. ఆ టైంలో ఎవరు రాలేదన్నమాట. ప్రశాంతంగా ఉంది గుడి దగ్గర. చాలా బాగుంది. నేను ప్రదక్షిణాలు చేస్తుంటే మా చిన్న పాప ఈ వీడియో అంతా తీసింది. అమ్మవారి గోపురం అండి అది. అమ్మవారికి అటుపక్క ఇటుపక్క కూడా, అటుపక్క కనకదుర్గమ్మ దేవి, ఇటుపక్క ఈ అమ్మవారిని ప్రతిష్ఠించినట్టు ఉండారండి స్తంభాల దగ్గర. ఇక్కడ ఈ పెద్ద గుడిని రాజన్న సత్యనారాయణ గారి గురించి చెప్పాను కదా ఇందాక. ఆయన సంకల్పంతో మా గ్రామ పెద్దల సహాయ సహకారాలతో గ్రామ ప్రజలు, చుట్టుపక్కల ఉన్న ప్రజలు అందరి సహాయ సహకారాలతో ఇంత పెద్ద గుడిని ఇక్కడ నిర్మించడం జరిగిందనమాట. ఆలయ ప్రాంగణంలో అమ్మవారి ప్రతిష్ఠించిన విగ్రహాలు మీకు చూపిస్తున్నానండి. ఇప్పుడు అష్టాదశ శక్తిపీఠాల్లో ఉన్నటువంటి అమ్మవారి ప్రతిరూపాలు ఇక్కడ ప్రతిష్ఠించడం జరిగిందండి. అదేవిధంగా అవే కాకుండా మన భారతదేశం మొత్తం మీద ప్రసిద్ధిగాంచిన పుణ్యక్షేత్రాల్లో ఉన్నటువంటి అమ్మవారి ప్రతిరూపాలు మనం ఇక్కడ చూడొచ్చు. చాలా ఒక 24-25 పైన ఉన్నాయి. ఈ ఆలయ ప్రాంగణంలో ప్రహరీ గోడ అంతా ఇలా అమ్మవారి విగ్రహాలు ప్రతిష్ఠించి ఉంచారండి. ఎక్కడ కూడా మనం ఇది చూడలేమన్నమాట. ఇక్కడే మన నూకాలమ్మ ఆలయంలో మాత్రమే ఇది సాధ్యమవుతుంది అనుకుంటున్నాను నేను. ఈ ఆలయానికి మరొక విశిష్టత ఏంటంటే, 4 వైపులా తూర్పు, పడమర, ఉత్తరం, దక్షిణం 4 వైపులా కూడా 4 ముఖద్వారాలు ఉన్నాయండి అమ్మవారికి. 4 వైపుల్లోని గేట్లు ఉంటాయి, పెద్ద పెద్ద గేట్లు ఉంటాయి అన్నమాట.
ఎటు నుంచైనా వెళ్ళొచ్చు, ఎటు నుంచైనా రావచ్చు అన్నట్టుగా ఉంటుంది. ఉత్సవాలు జరిగే టైంలో అయితేనండి ఇక్కడ చాలా బాగుంటుంది. ఇక్కడ యాగశాల కూడా ఉంటుందండి పక్కనే. ఇదిగోండి యాగశాల అనమాట. ఇక్కడ ప్రతి పౌర్ణమికి కూడా చండీ హోమం చేస్తారండి కంపల్సరీగా. అమ్మవారిని పౌర్ణమి రోజు ఇక్కడ ప్రతిష్ఠించారు కాబట్టి ఇక్కడ చండీ హోమం చేస్తారు పౌర్ణమి అప్పుడు. అక్కడ చండీ హోమంలో పాల్గొనడానికి భక్తులకు కూడా అవకాశం ఇస్తారనమాట. జంటలు ఎవరైనా జంటలైనా పాల్గొవచ్చు, లేదంటే విడిగానైనా పాల్గొవచ్చు అనమాట చండీ హోమానికి. ప్రతి పౌర్ణమికి రాత్రి ఈ హోమం జరుగుతుందండి. ఆ రోజు కూడా జనం చాలామంది వస్తారు ఇక్కడ హోమం చూడడానికి, చేయించుకోవడానికి కూడాని. ఇవన్నీ తీసి మా పాప, అమ్మ ఇంకా ప్రదర్శనలు అవ్వలేదు అనుకుంటే నా దగ్గరికి వచ్చింది. అయిపోయినాయి అమ్మ అని చెప్పాను. ఇప్పుడు నా ప్రదర్శనలు అయిపోయినాయి, 108 ప్రదర్శనలు అయిపోయినాయి. ధ్వజస్తంభం దగ్గర మొదలు పెట్టాం కదండి. ధ్వజస్తంభం దగ్గర మళ్ళీ అమ్మవారికి దండం పెట్టుకుని ప్రదర్శనలు పూజ చేసుకుని లోపలికి వెళ్ళి దర్శనం అయితే చేసుకున్నాం. ఈరోజు అమ్మవారు చాలా చక్కగా కనిపించారు నాకైతేని. ఈరోజు భాగ్యం కలిగించినందుకు అమ్మవారికి దండం పెట్టుకుని అమ్మవారి దర్శనం చేసుకుని అలా కూర్చున్నామండి. ఈ లోపల బుట్టాయిగూడెంలోంచి ఒక స్కూల్ పిల్లలు వచ్చారనమాట అమ్మవారి దర్శనానికి. ఈరోజు గీతా జయంతి అంటండి. ఆ గీతా జయంతి సందర్భంగా ఈ పిల్లలు భగవద్గీత పోటీలు పెట్టడానికి జంగారెడ్డిగూడెం వచ్చారంటండి. వాళ్ళు చక్కగా భగవద్గీత శ్లోకాలు చదువుకుంటూ అమ్మవారి గుడి చుట్టూ ప్రదర్శనలు చేశారనమాట. ఎంత చక్కగా చదివారండి పిల్లలందరూ. చాలా ముచ్చటేసింది వాళ్ళందరినీ చూస్తే. అందుకని వాళ్ళని కూడా ఒక వీడియో తీసామన్నమాట. ఆడపిల్లలు అయితే అసలు కంఠస్వరం గుడంతా మారుమోగిపోయింది ఆ శ్లోకాలతోటి. వాళ్ళందరూ చక్కగా ప్రదర్శనలు చేసుకుని అమ్మవారి దర్శనం చేసుకుని కాసేపు అలా కూర్చున్నారనమాట అక్కడ ఆలయ ప్రాంగణంలో. మేము కూడా వాళ్ళతో పాటు కూర్చున్నాం, చాలాసేపు అక్కడే కూర్చున్నామండి. పిల్లలు అసలు ఈ వయసు నుంచి మనం ఇలాంటి సంస్కృతి సాంప్రదాయాలన్నీ చెప్పాలి కదండి, మన ఆచారాలు కూడా. ఈ వయసు నుంచి ఏంటంటే ఇంకా చిన్న వయసు నుంచి నేర్పించాలి పిల్లలకి. ఇక్కడ ఆలయంలో మేనేజర్ గారు చండీ హోమం గురించి వివరిస్తున్నారండి మనకి. ఇక్కడ ఎన్నో చండీ హోమం చేస్తున్నాము, చండీ హోమానికి ఉన్నటువంటి విశిష్టత గురించి ఆయన చెప్తున్నారు పిల్లలకి. అక్కడ వచ్చిన వ్యక్తులకి చెప్తున్నారు. ఒకసారి వినండి. డాక్టర్ రాజాన సత్యనారాయణతో కూడినటువంటి ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు, సాంస్కృతిక కార్యక్రమాలు, అలాగే ప్రతి ఉత్సవాన్ని కూడా అత్యంత వైభవంగా నిర్వహించుకోవడం జరుగుతుంది. మరి ఈ కార్యక్రమాల్లో భాగంగా ఆలయ నిర్మాణం 2019 మే 19 పౌర్ణమి రోజు ప్రతిష్టా కార్యక్రమం నిర్వహించడం జరిగింది. మరి అదే పౌర్ణమి రోజు చండీ హోమం ప్రారంభించడం జరిగింది. మరి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా ప్రతి పౌర్ణమికి క్రమం తప్పకుండా ఆనవాయితీగా చండీ హోమాలు నిర్వహించడం జరుగుతుంది. మరి ఈ నెల మార్గశిర మాసం పౌర్ణమి ఈ నెల 14వ తేదీ శనివారం నాడు రావడం జరిగింది. మరి 69 చండీ హోమాలు పూర్తి చేసుకుని ఈ నెల 70వ చండీ హోమం నిర్వహించుకోవడానికి మరి అన్ని రకాల ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. మరి భక్తులందరూ విచ్చేసి ఈ 70వ చండీ హోమంలో పాల్గొని అమ్మవారి అనుగ్రహానికి పాత్రలు కావాల్సిందే తెలియజేస్తున్నాం. అమ్మవారి ప్రతిరూపాలు మీకు చూపిస్తున్నాను అనమాట. నేను ఈ దసరా అప్పుడు శరన్నవరాత్రులకి అమ్మవారి అలంకారాలు కొన్ని అయితే నా దగ్గర పిక్స్ ఉన్నాయండి. అవన్నీ మీకు చూపించడానికి మీరు కూడా హ్యాపీ ఫీల్ అవుతారని మీకు చూపిస్తున్నాను అనమాట. ఇవన్నీ దసరా అప్పుడు తీసినవి, కొన్ని శ్రావణ మాసంలో తీసినవండి ఇవి అమ్మవారి రూపాలు అనమాట. ఇక్కడ మండపం కూడా ఉంది పక్కనే, అమ్మవారి పక్కనే. అది ఇందులో చూపించడం లేదు, చూడలేదు నేను. ఆ మండపంలో అమ్మవారికి ప్రతి శుక్రవారం కూడా పంచామృత అభిషేకం, ఇదిగోని ఉంజల్ సేవ చేస్తారు. ఇక్కడ మన దసరా అప్పుడు తీసిన సేవ అండి ఇది, ఉంజల్ సేవ. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. అదేవిధంగా మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.